హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, అందరూ బాగున్నారు, అందులో మనం ఉండాలి. అందరి పిల్లలకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి నేను ముందుగా చెప్పవలసిన విషయం ఏంటంటే, రేపు 21 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్. చాలా బాగా రాయండి. అలాగే తల్లిదండ్రులు కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీ పిల్లలు ఎలా చదువుతారో మీకు తెలుసు. అంతేగాని ఎవరినో కంపేర్ చేసుకొని మా పిల్లలు 10/10 రావాలి, మా అబ్బాయి ర్యాంకు కొట్టాలి, మా అమ్మాయి ర్యాంకు కొట్టాలి అనే మైండ్లో ఒక మెథడ్ తీసేయండి. ఎందుకంటే మీ పిల్లలు మీ ఎంత చదువుతారో అంతే చదువుతారు. అంతేగాని పిల్లలు ఎప్పుడైనా కూడా మంచి మార్క్స్‌తో పాస్ అవ్వాలనే అనుకోండి. అంతేగాని వాళ్ళకు ఎన్నో మార్క్స్ వచ్చినాయి మనకు కూడా అనే రావాలనేది అసలు ఆ మైండ్‌లో ఆలోచనలు పోగొట్టుకోండి. ఎందుకంటే రీసెంట్‌గా మా ఇంటి దగ్గరలో ఒక బాబు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఎందుకంటే ఆ అబ్బాయి మంచి స్కూల్‌లో చదువుతున్నాడు. చదువుతున్నాడు. మంచి మార్క్స్ వస్తాయి ఆ అబ్బాయికి. కానీ తల్లిదండ్రులు పరువు నిలబెట్టాలి, ప్రతిష్ట నిలబెట్టాలి. పక్కన ఇంటి పిల్లోళ్ళకి ఇంతొచ్చినియి, అంతొచ్చినియి, 10/10 కొట్టాలి, ర్యాంకులు కొట్టాలని పిల్లల్ని ఫోర్స్ చేయడం వల్ల ఆ పిల్లోడికి ఎగ్జామ్స్ వచ్చేసరికి టెన్షన్ పెరిగిపోయి ఏం చేయాలో అర్థం కాక ఆ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దేవుడి దయ వల్ల ఆ అబ్బాయి చాలా బాగున్నాడు ఇప్పటికైతే. అలాంటి సిచ్యువేషన్స్ మీ పిల్లలకి తీసుకురామాకండి. ఒక్క విషయంలో ఒకళ్ళు కంపేర్ చేసుకొని మనం మాట్లాడుకుంటే మన పిల్లలు ఏదైనా చేసుకుంటే మనకు లేకుండా పోతారు. నేను ఒక తల్లిగా అందరికీ చెప్తున్నాననమాట. పిల్లల్ని మాత్రం ఫోర్స్ చేయమాకండి. మంచి మార్క్స్ రావాలి నా పిల్లోడికి, మంచిగా చదువుకోవాలనేదే కోరుకోండి. వాళ్ళ లైఫ్ బాగుండాలని కోరుకోండి. ఎందుకంటే మా బాబు కూడా ఈరోజు 10th చదువుతున్నాడు. వాడు కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్‌కి వెళ్తున్నాడు. మా అబ్బాయిని కూడా నేను దృష్టిలో పెట్టుకొనే చెప్తున్నానండి. ప్లీజ్ అర్థం చేసుకోండి.